పలాస నియోజకవర్గం పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొని అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ రైతుల భూ హక్కులకు మరియు మరింత భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ బుక్లను అందజేస్తుంది అని తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన రికార్డులు పారదర్శకంగా శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయ అభివృద్ధి, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఏపీటీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, ఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, పిఎస్సిఎస్ అధ్యక్షులు వంకల కూర్మారావు, మండల అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్ కుమార్, కార్యదర్శి దువ్వాడ సంతోష్, హర్ష నాయుడు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు. కానీ రైతు బాగు కోసం చెప్పిన హామీలతో పాటు అడగకుండా ప్రతి కార్యక్రమాన్ని రైతుకి తన పొలం మీద ఉండే హక్కుని జీవితాంతం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మారినా ఆ హక్కుని ఎవరు తీయలేని విధంగా ఈరోజు జాగ్రత్తలతో చేస్తున్న కార్యక్రమం ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం. ఈరోజు ఒక రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటారు. మనకి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి. గతంలోని ఈ పలాసకి సంబంధించి చెప్తానండి. ఈరోజు నా సోదరులందరూ చాలా చెప్పారు. ఈరోజు ఏ పథకాలు జరుగుతున్నాయో లేదో మేము అన్ని ప్రతిసారి చెప్పక్కర్లా, అన్నం ఉడికిందా లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు అంటారు. మొదటి తారీఖు కల్లా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం పడితే ఒకరోజు ముందుగానే ఈరోజు పెన్షన్దారులకి ఉదయం 8 గంటల లోపల ప్రతి ఒక్కరికి ఎలాంటి వాలంటీర్లు అవసరం లేకపోయినా ఈరోజు అధికారులు అలాగే తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఇంటింటికి తెచ్చిస్తున్నారంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పేదలకు మనం ఇచ్చిన హామీని అక్షరాల పాటించి తీరాలని ఈరోజు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని ఏ ఒక్కరోజు కూడా 1వ తారీఖుని మించనివ్వకుండా ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే రైతు బాగుండాలని కబుర్లు చెప్పట్ల, రైతు బాగుండడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఇక్కడున్న రైతులకి ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఇందాక సోదరుడు సంతోష్ అన్నట్టు ఏ పార్టీ అన్నా కానివ్వండి, 5 సంవత్సరాలు వంశధార నీటిని మరి రైతు ఎలా పండిస్తాడు? మీద నుంచి వర్షం రాకపోతే వంశధార నీటిని తేలేని అసమర్థ నాయకులు. మేము మంత్రులం, మేము పెద్దలం, మేము ఎన్నిసార్లు చేసామని చెప్పుకోవడం కాదు. ఎందుకయ్యా మంచినీళ్ళు తేలేదంటే పక్కన ఎక్కడో అధికారంలో అప్పటికి లేని అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పి నిన్నలేక మంగళవారం కబుర్లు చెప్పిన వాళ్ళు ఈరోజు మామూలుగానే ఒక ఎమ్మెల్యే, నేనే మంత్రి కూడా ఇంకా కాలేదు, కానీ ఒక చిత్తశుద్ధి, ఏ మాట అయితే ప్రతి చేనుకి నీరు అందిస్తాను అన్న మాటకి కట్టుబడి రైతు బాగుంటేనే మనం రోజు 5,000 నోట్లో వెళ్తాయి. ఈరోజు మనకి నోట్లు కూడి పెట్టాం, ఆ రైతన్న పెడితేనే తింటున్నాం అనే మాట నేను నమ్మి అదే వంశధార నీటిని అదే అధికారులు అలాగే అదే మంత్రి గారితో ఈరోజు తీసుకొచ్చాం. అంటే చిత్తశుద్ధి అవసరం. పనిచేసే నాయకుడు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పని చేయించే నాయకుడు ఉంటే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా పనిచేస్తారో ఒక ఉదాహరణ ఈరోజు పలాస అని చెప్తున్నారు. రైతుకు నీరు అందించాం, అలాగే సకాలంలో ఎరువులు, సకాలంలో విత్తనాలు. ఇంతే కాదు, మరి ఆ రైతు పండించింది మరి కొనాలి కదా. గతంలో ఆ ప్రభుత్వంలో దాదాపు 1,600 కోట్లు రైతులకి బకాయి పడి దిగిపోయారు. అరే ఆ గవర్నమెంట్ చేసింది మాకు సంబంధం లేదనే మాటలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ బకాయి ఇచ్చి మరి ఈరోజు 24 గంటల్లో రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈరోజు కొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇవన్నీ కల్లారా జరుగుతున్నాయి. సంవత్సరానికి 3 సార్లు రైతులకి ఏదైతే ఈరోజు మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం, ఆ 20,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో పడేలా చేస్తున్నారు. ఇవన్నీ రైతు బాగుండాలని చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఎంతో మంది, ఈరోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసి ఎన్నో ప్రభుత్వాలు చూసిన పెద్దలు ఉన్నారు. పాస్ పుస్తకం అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పార్టీలు వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఒక్కలానే ఉండేది పాస్ పుస్తకం. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక మతి స్థిమితం లేని వాడిని, ఒక అహంకారం ఉన్న వాడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే చేసిన పని ఇది. దీనికి ఖర్చయ్యే డబ్బంతా ప్రజల జోబుల్లోంచే వెళ్ళింది. ఎవరు అడిగారండి? రైతులకి ఏమన్నా మంచి చేయండి అంటే ఒక చుక్క నూరి అందించకుండా, కనీసం ఎక్కడ విత్తనాలు వీటిలో లేకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా ఈరోజు ఎంత అహంకారం అంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు తాలూకు పాస్ పుస్తకం మీద ఈయన ఫోటో ఉండాలి. ఉంటే మనకి భూములు ఇచ్చిన మన తాతలు తండ్రుల ఫోటోలు ఉంటాయి, ఈయన ఫోటో ఉండాలని అంటే అంత అహంకారం చెప్తాను. ఒక్క పుస్తకం మీదే కాదు, పుస్తకంలో ప్రతి పేజీలోని ఆయన ఫోటో.
ఇంతటి అహంకారంగా ఉన్న ముఖ్యమంత్రిని ఏ రోజు చూడలే. పోనీ ఏమైనా సొంత డబ్బులు పెట్టారా? ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజు ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు ఆ ఛార్జీలు అన్ని పెంచి ఈ పుస్తకాల్ని మార్చడానికి ఇక్కడితో ఆగలేదు. మనం మామూలుగా పొలంలో పంటలు పండించాక జంతువులు రాకుండా దిష్టి బొమ్మలు పెడతాం. ప్రతి పొలంలో ఆయన ఫోటోలు దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళ మీద చెక్కించి పెట్టాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజల సొమ్ముని అది ప్రజలకే అందించేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు బుద్ధి లేక ఏదో చేసేస్తాడు కదా అని చెప్పి మాటలు నమ్మి ఇచ్చిన వాడికి తేడా చెప్తున్నాను. ఈరోజు రాగానే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడ్డారు. ఇలాంటి వ్యక్తులు చేసే దాని వల్ల రేపు ఉదయం అక్కడ ఉన్న రైతులు వాళ్ళ పొలాల మీద హక్కులు కోల్పోకూడదనో కాదు, మనకేమైనా హామీ ఇవ్వలేదు, మనం ఎవరు అడగలేదు కూడా. కానీ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఈరోజు ప్రతి రైతుకి రాజముద్ర అంటే ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ రాజముద్ర అన్నది ఏ గవర్నమెంట్ ఉన్నా దానికి సంబంధించిన రాజముద్ర. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంతమంది భవిష్యత్తులో వచ్చినా రైతుల దగ్గర నుంచి వాళ్ళ తాలూకా హక్కు తీసివేయకుండా అన్ని రకాల జాగ్రత్తలతో ఈరోజు ప్రతి పేజ్ మీద క్యూఆర్ స్కాన్ పెట్టి అంటే మీరు ఎంత విస్తీర్ణం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, అన్ని రకాల జాగ్రత్తలతో అధికారులు కూర్చోపెట్టి ప్రతి దగ్గర చేసి ఈరోజు రీసర్వే చేపిస్తూ ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలో నెలకొకసారి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు, ఎవరికైనా 90% మందికి వచ్చి 10% మందికి ఏమైనా తప్పులుంటే వెంటనే ఆ పుస్తకాలు మీకు ఇచ్చిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే మీరు 2 రోజుల లోపల ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ మీ బీఆర్ఓలు కానీ కలిసి మా పాస్ పుస్తకాల్లో తప్పు ఉందంటే వాటిని సరిదిద్ది మళ్ళీ వచ్చే నెల మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఒక పని చేస్తుంటే ఆ పనిలో సంతృప్తి ఉండాలంట. ఏదో చేస్తున్నామని చేయటం లేదు, నిజంగా పేదలకి ప్రజలకి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి మంచి చేయాలని రోజుకి 24 గంటలు 20 గంటలు కష్టపడుతున్న ఒక 76 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నాం అనే గర్వంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఏ పథకం తీసుకొచ్చినా ఏ పని చేపట్టినా ఈరోజు ప్రజలకి మంచి చేయాలని ప్రతి ఒక్కటి. కనీసం ఒక్క కంపెనీ రాలేదు గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలోకి రాలేదు. సరే కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్నో కంపెనీలు ఈ పిచ్చి తుగ్లక్ పాలనకి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి. కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయంటే అర్థం అంటే మన యువతకి రావాల్సిన ఎన్నో ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడొస్తాయండి? ఈరోజు తల్లిదండ్రులు మీలాంటి రైతులు ఈరోజు కడుపు కట్టుకొని ఎక్కడో ఇంజనీరింగ్ ఎక్కడో పెద్ద చదువులు చదివితే మా పిల్లలు మాలాగా ఇక్కడ పని చేయక్కర్లేదు, మేము చదివిన చదివితే ఎక్కడో ఉద్యోగాలు చేసి మాకు జీతాలు పంపించంటే ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉంటే ఏ చెన్నైయో వెళ్ళాలి, ఏ ఢిల్లీలో వెళ్ళాలి, కనీసం హైదరాబాద్ వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఈరోజు మళ్ళీ తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు నారా లోకేష్ గారు దేశాలు తిరుగుతున్నారు. 2 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన కంపెనీల సంఖ్య మేము